అందరికీ నమస్తే. జేబీడు ఇక్కడ వచ్చిన పెద్దలకు, ఉన్న నాయకులకు, ఈ ఆర్పిఐ పార్టీలో పనిచేస్తున్న మన కార్యకర్తలకు, లీడర్లకు అందరికి శుభాభివందనాలు చెప్తున్నా. జేబీడు నేను రకరకాల పార్టీలో పనిచేయడం జరిగింది గతంలో. ఇక్కడ కూడా స్వార్థం ఉంది తప్ప వాళ్ళకు మనుషుల మీద జాలి అనేది లేకుండా పోయింది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సొంత మా నాన్న కూడా మా అమ్మ కూడా ఏమిస్తావురా పైసలు నా కాడికి వచ్చింది అట్లా అలవాటు చేసారు వీళ్ళు. ఎవరు? రెడ్డిస్ పెత్తందారు. లాస్ట్కు మా నాన్న మా అమ్మ కూడా నన్ను అడిగే స్టేజ్కి వచ్చినారు. అరే నీకు ఓటు వేస్తే ఏమొస్తుంది, ఆ పటేల్ ఏమంటుండు, వేస్తే 2000 ఇస్తా అంటుండు. అంటే మొత్తం కమర్షియల్. ఒక ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఓటు హక్కును దుర్వినియోగం చేసేసింది. ఒక పైసల కింద పెత్తందారులు ప్రతి ఒక్కరికి డబ్బు అలవాటు చేసి ఓటు అనేది అమ్ముకోవచ్చు, అమ్ముకోండి. ఆయన ఏమో ఈ ఓటు హక్కుతో నీకు ఇచ్చిన గవర్నమెంట్ దగ్గర నీకు వచ్చే ఉపాధి పథకాలు మొత్తం నువ్వు తీసుకోవచ్చు, నువ్వు ధైర్యంగా ఉండు, ఈ ఓటు హక్కే నీకు ఆయుధం అని చెప్పి ఒక తలవారు లాంటిది మనకి ఇచ్చిపోతే దాన్ని పైసల రూపకంగా మార్చి ఆ ఓటును మొత్తము దుర్వినియోగం చేసి పడేసినారు. ఇది రకరకాలుగా పొద్దున్న లేసి చూస్తూ ఉన్నాం జనాలల్లో. ప్రతి ఒక్క దగ్గర జరిగేది ఇదే. ఏ లీడర్ పోయి అడిగితే నువ్వు నాకేమిస్తావు, ఎవరు పోయి దండం పెట్టినా నువ్వు నాకు ఏమిస్తావు అన్న కాడికే వచ్చింది. పెద్ద చెప్పినట్టుగా ఉపాధి అనేది లేదు ఏ ప్రజలకు కూడా. ముందున్న ప్రభుత్వం కావచ్చు, అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, నాకు వచ్చిన 25 సంవత్సరాల నుంచి ఓటు హక్కు వచ్చిన కానించి ఈ రోజు వరకు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ప్రజల మీద సొమ్ము చేసుకున్న వాళ్ళు తప్ప ప్రజలను బాగుపరిచిన వాళ్ళు ఎవరు లేరు. నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు. ఒక 100 రూపాయలు వస్తే కేంద్రం నుంచి ఆయన 90 రూపాయలు తిని 10 రూపాయలే ఖర్చు పెడుతున్నాడు. ఎగ్జాంపుల్ చూసుకుంటే దళిత పిల్లలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా హాస్టళ్ళల్లో సంవత్సరానికి 2 డ్రెస్సులు ఇవ్వాలి, వాళ్ళు షూస్ ఇవ్వాలి. అది ఎవరు? మన నేత కార్మికులు దాన్ని చేయాలి. బట్టలు మొత్తం వాళ్ళు నేత కార్మికులు వాళ్ళు దాన్ని పోతన చేయాలా, ఆ బట్టలు తయారు చేయాలా, వాళ్ళ దగ్గర పోయి గవర్నమెంట్ కొనాలా, వాళ్ళు తీసుకొచ్చి కుట్టించి పిల్లలకి ఇవ్వాలి. ఇలా మొత్తం కమర్షియల్ అయిపోయింది. ఆ సంవత్సరానికి ఒక జత ఇస్తే అది మహా ఎక్కువ, అది ఈ సంవత్సరం ఇస్తారు, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇస్తారు. ఇదంతా కాంట్రాక్టర్లు ఎత్తుకపోతున్నారు. డబ్బులు కోట్ల కొద్ది రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది. వీళ్ళన్ని డబ్బులను తినేస్తున్నారు. పిల్లలకు ఒక్క డ్రెస్ ఇస్తే మా కష్టం ఒక సంవత్సరానికి. రైతు ఎంత మేనో, జవాన్ ఎంత మేనో, కీలకమో, ఆయన కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నాడో నేత కార్మికుడు ఆయన కూడా మనకు 100% మనకు పెద్ద ఆయన మామూలు కాదు. ఇంకా రైతుకి ఎంత ఇది ఉందో, జవాన్కి ఎంత ఇది ఉందో, నేత కార్మికుని కూడా అంతే ఉంటుంది. అతన్ని మొత్తమే పక్కకు పెట్టి తీయాలి. ఎట్లా బతుకుతాడు ఆయన? ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. నాకున్న అనుభవం కొద్దీ ఆ పెద్దల దగ్గరికి నేను రావడం జరిగింది. నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పినారు. నేను తూచా తప్పకుండా నేను ఖచ్చితంగా వాళ్ళ అడుగుజాడల్లో నడిచి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా, దుర్వినియోగం చేసుకోను. వాళ్ళ అడుగుజాడల్లో నడిచి వాళ్ళు చెప్పినట్టుగా అధిష్టానం ఏది చెప్పినా వాళ్ళ అడుగులో అడిగేసుకుంటూ నడుచుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటా. వాళ్ళొకటి పెద్ద ఆయన ఒక మాట చెప్పినాడు, మేజర్ చంద్రకాంత్ గారు, ఉపాధి కల్పించాలి. ఓ డబ్బా పెట్టాలి, ఛాయ్ డబ్బా, మినిమం 1,00,000 రూపాయలు అవుతుంది. వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి. ఏ బ్యాంకు చుట్టూ తిరిగినా కాగితాలన్నీ తెమ్మంటారు, 10 ఏళ్ళు తిప్పుతారు, వాళ్ళను చెప్పులే తిరిగిపోతాయి. బ్యాంకులో 100 రూపాయలు కాదు 10,000 లోన్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. లాస్ట్కి వచ్చేవరకే సిబిల్ అంటారు. సిబిల్ ఉన్నోడు లోన్కి పోతాడు, లేనోడు ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఇలాంటి ప్రాబ్లం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు లేని వాళ్ళకే వస్తున్నాయి. కాబట్టికే
మన పార్టీ నుంచి ఆర్పిఐ పార్టీ నుంచి మన మేజర్ చంద్రకాంత్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఉపాధి అనేది కల్పించాలి. ఓటు కోసం పోవట్లేదు మనం, ఉపాధి కల్పించాలి. నాకు వెన్నంటూ ఉండి నా బ్యాక్ సపోర్ట్ ఉండి నన్ను ముందుకు నడిపిస్తే నేను ప్రతి గ్రామంలో 4 డబ్బాలు పెట్టి ఉపాధి కల్పిస్తానని చెప్పి సభాముఖం నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను పెద్దలకు నమస్తే చేస్తూ ఆర్బీఐ పార్టీ నుంచి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని విజయం చేసుకుని థ్యాంక్స్.